సీఎం చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాద్ భేటీ అయ్యారు. ఇనిమెట్లలో పోలింగ్ రోజు జరిగిన పరిణామాలపై సీఎంకు వివరించినట్లు కోడెల తెలిపారు. వైసీపీ నాయకులు నాపై దాడి చేసి మళ్లీ నాపైనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ బూత్ లోపల జరిగిన వీడియోలను బయటపెడితే అసలు విషయాలు బయటపడతాయని అన్నారు. అన్యాయంగా నాపై దాడి చేసి మళ్లీ నాపైనే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. దుర్మార్గంగా ఏకపక్షంగా దౌర్జన్యం చేసి మీడియాని కొట్టి గన్మెన్లు కొట్టి పోలీసులు కొట్టి పోలింగ్ బూత్లో గంట సేపు విధ్వంసం సృష్టించిన సంఘటన చాలా అరుదు. ఎలక్షన్ ప్రాసెస్లో అది చేసినటువంటి దుర్మార్గం వైసీపీది, వాళ్ళ నాయకులది. ఏదో కుట్ర అనుకోకుండా చేసింది కాదు, ఇది పథకం ప్రకారం చేసింది. అదే చెప్పొచ్చాను పార్టీ అధ్యక్షుడికి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీడియో ఫుటేజ్ చూపించండి. బూత్లో జరిగిన దాన్ని కానీ బూత్ పైన బయట జరిగిన దాన్ని కానీ వీడియో ఫుటేజ్ చూసి వాళ్ళు కోరుతున్నారు కదా, అంతకంటే ముందు నేనే కోరుతున్నాను. కలెక్టర్ కానీ ఇంకొక ఆర్ఓ కానీ ప్రాసెస్ మొత్తం బయటకు తీయమనండి. ఐఎమ్ డిమాండింగ్. మొగుడిని కొట్టి మోగసాలు ఎక్కడం కాదు, దెయ్యాలు వేదాలు మాట్లాడడం కాదు కావాల్సింది, ఫ్యాక్ట్స్ కావాలి. ఇది జాతీయ స్థాయిలో వాళ్ళే తీసుకెళ్తున్నారు కాబట్టి జాతీయ స్థాయిలో చర్చ జరగాల. ఎలా నన్ను చేశారు, నన్ను చేయడం కాదు, కొన్ని చోట్ల మనుషులను చంపారు, ఏకపక్షంగా దాడులు చేశారు రాష్ట్రం మొత్తం. అందుకనే కేంద్రం నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు ఏకపక్షంగా చేసి ఇంకా సిగ్గుమాలి మాట్లాడుతున్నారు. ఇంకా కేంద్రానికి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఫోర్సెస్ ఎందుకు పంపించలేదు? పోయిన ఎలక్షన్ల కంటే సగం ఎందుకు పంపించారు? లేకపోతే విధ్వంసం సృష్టించుకోండి, అడ్డం లేకుండా పోతాం. మేము చెప్పిన దాంట్లో జరిగినాయి విధ్వంసాలన్నీ కూడా. కాబట్టి వాడు గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళినా, మోడీ దగ్గరికి వెళ్ళినా ఎంత ఒకటే గ్యాంగ్ ఇదంతా.